Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు సెప్టెంబర్ 10th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత చూడండి, మనకి ఇక్కడ 10:30 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మనకు స్టాప్ లాస్ ఇది అవుతుంది అండ్ దెన్ టార్గెట్ ఈ లెవెల్ అవుతుంది, R1 అవుతుంది. చూడండి, మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనం ఎండ్ ఆఫ్ ది డే కల్లా ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ ఇప్పుడు నిఫ్టీ 50 చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50 చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనకి నెక్స్ట్ 10:30 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము సిఈ ట్రేడ్ తీసుకుంటే చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా ఇక్కడ మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూద్దాము. JSW స్టీల్ చూద్దాం ఒకసారి. చూడండి, మనకి ఇది థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి? కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 10:30 క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ దగ్గరగా మనకి సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవ్వడం, అంటే కొంచెం ఒక 2-3 పాయింట్స్ తోటి మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఎల్టీ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత నెక్స్ట్ మనకి 10:15 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. దెన్ ఇది మనకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ టైటాన్ కంపెనీ చూద్దాం. టైటాన్ కంపెనీ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి 10:45 క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఐటీసీ చూద్దాం. ఐటీసీ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, మనకి 11 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మనకి ఇది టార్గెట్ అవుతుంది, ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ కి రాలేదు అండ్ దెన్ స్టాప్ లాస్ కూడా ఇది ఇక్కడ ఉంటుంది. మనకి ఇది కూడా హిట్ అవ్వలేదు, బట్ కానీ ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనం ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ హీరో మోటోకార్ప్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి R1 కి కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము పిఈ తీసుకుంటే చూడండి, ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది, బట్ కానీ ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ చూడండి 11:45 క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? అండ్ దెన్ నెక్స్ట్ రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? కే లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ 10:30 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? అండ్ దెన్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి చూద్దాం. హెచ్డిఎఫ్సి యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ కే లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 11:15 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి, ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది, బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఇక్కడ క్లోజ్ అయింది. సో అంటే మనం ఎండ్ ఆఫ్ ది డే కల్లా ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ చూద్దాం ఒకసారి. స్టేట్ బ్యాంక్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ S1 కి అండ్ S2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి S1 పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా ఎగ్జాక్ట్ గా? అండ్ దెన్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫోసిస్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ చూడండి, ఈ క్యాండిల్ మనకి 10:30 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సిఈ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ దివీస్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R4 కి అండ్ R3 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 12 PM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, దగ్గర సెకండ్ టార్గెట్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైనా మన లెవెల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.